గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఎక్కడో ఒక చోట జగన్మోహన్ రెడ్డి సభ జరుగుతూ ఉండేది. ప్రతి నెలకి ఒక 2 సార్లు ఒకసారో ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట పథకాలను అమలు చేసేటువంటి కార్యక్రమం. జగన్ బటన్ నొక్కి ఈ డబ్బులు పంపకం చేశారు, ఆ డబ్బులు పంపకం చేశారు, ఇలాంటివన్నీ వింటూ ఉండేవాళ్ళం. సో అది గతంలో జరిగిపోయినటువంటి వ్యవహారం అనుకోండి. ఇప్పుడు మరలా ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు నాయుడు బటన్ నొక్కబోతున్నారు అనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఈయనే పథకాన్ని బటన్ నొక్కి అమలు చేయబోతున్నారని చెప్పి అనుకోవచ్చు, కానీ ఇది పథకం గురించి కాదు. ఇటీవల వరదల కారణంగా విజయవాడ దాదాపుగా సగం మునిగిపోవటం, భారీగా ఇక్కడ ఆస్తి నష్టం, అలాగే కొంతవరకు ప్రాణ నష్టం కూడా జరిగిన విషయం అందరికీ తెలిసింది. ఈ వరదలలో చిక్కుకుపోయినటువంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందించారు, ఇవన్నీ అయిపోయినాయి. అయితే నష్టపరిహారం చెల్లించడానికి ఎన్యూమరేషన్ పూర్తి చేసి ప్రభుత్వం ఎవరికి ఎంత ఇవ్వాలి అనేటువంటి దాన్ని ఇప్పటికే ప్రకటించడం కూడా జరిగింది. దీనికి సంబంధించే ఈరోజు బాధితులు ఎవరైతే ఉన్నారో, నష్టపోయినటువంటి వాళ్ళు, అర్హత కలిగినటువంటి వాళ్ళు, వీళ్ళందరి ఖాతాల్లోకి ప్రభుత్వం డబ్బులు జమ చేయబోతుంది. ఈరోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బటన్ నొక్కి నేరుగా ఈ పరిహారం అమౌంట్ని వీరి ఖాతాల్లో జమ చేయనున్నట్లుగా సమాచారం.